కొద్దిగా స్ట్రాంగ్ జరిగితే భగవద్గీత ప్రేమ వస్తుంది. స్ట్రాంగ్గా కొద్దిగా ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. అయితే పోయిన వారం మనం ఒక విషయాన్ని ప్రారంభించుంటిమి. ఆ విషయం ఏంటంటే ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి తన పుట్టుకంతో కానీ లేక తన చేసుకున్న కర్మ ద్వారా కానీ అందరూ దురదృష్టిలో ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఈ కలియుగం అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి రావడమే, ఇక్కడ పుట్టుడే, ఇంకా ఇక్కడ ఉండు ఇదే పెద్ద దురదృష్టం. ఎందుకంటే అతి పవిత్రమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ, అతి పవిత్రమైనటువంటి సచ్చిదానంద శాశ్వతంగా జీవితం కూడి ఉన్న ఆ ప్లాస్టిక్ జేబులో పెట్టుకుంటుంది. శాశ్వతమైన ఆత్మ, మొత్తం జ్ఞానంతో కూడిన ఆత్మ, ఇంకా సంపూర్ణంగా ఆనందంతో కూడిన ఆత్మ భౌతిక ప్రపంచం ఏమవుతుంది? దాని జీవితము తాత్కాలికంగా ఉంది. శాశ్వతమైన ఆత్మ ఏమనిపిస్తుంది? అది తాత్కాలికం, టెంపరీ విషయాలు అనుభవిస్తుంది. జ్ఞానంతో కూడిన ఆత్మ అజ్ఞానం గురవుతుంది. ఇక మొత్తము సంపూర్ణమైన ఆనందంతో కూడిన ఆత్మ ఇక్కడ వచ్చి దుఃఖం అనుభవిస్తుంది, నిరానంద స్థితి చేరుకుంది. ఇదే పెద్ద దురదృష్టం. అంటే ఇది ఉన్నదొకటి అవుతుంది ఇంకోటి, దీని దురదృష్టం లేదు. అంటే తన స్వరూపంకి అనుకూలంగా ఏర్పడు లేదు, స్వరూపంకి అనుకూలంగా ఏం లేదు. దానిలో పెద్ద దురదృష్టమైంది. దానిలో పెద్ద దురదృష్టం అంటే ఏంటి? మనం అసలు ఆత్మకు దుఃఖం అనే విషయం తెలియదు, ఆత్మకు సమస్యలు అంటే తెలియదు, దుఃఖం అంటే తెలియదు. కానీ ఇక్కడ చేయమనిపిస్తుంది, దుఃఖం అనుభవిస్తుంది ఒకటి. ఇది పెద్ద దురదృష్టం. సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంది ఆత్మకు,
కానీ వచ్చిన ఏమవుతుంది అజ్ఞానాన్ని దాన్ని ఏం తెలియకుంటుంది అది అంటే జ్ఞానం అంతా మొత్తము కప్పబడింది. ఇంకా శాశ్వతమైన ఆత్మ ఏమనిపిస్తుంది పునరపి జననం పునరపి మరణం అవును లేదా. దీని పేరు దృష్టమైంది. అదృష్టం అంటే ఏంటి తన గుణంకి అనుకూలంగా అన్ని సౌకర్యాలు ఉండడు ఇది అదృష్టం అవును లేదా. ఉదాహరణకు కడుపులో ఆకలి ఉంది, ఆకలి ఉన్నప్పుడు కడుపులో తిండి దొరికితే అదృష్టం. నిండా ఆకలి ఉంది కానీ తినడానికి ఎంత కావాలంత అన్నం లేదు లేదా లేని లేదు దాన్ని ఏమంటారు దురదృష్టం ఉంటుంది దాన్ని అవును లేదా. సింపుల్ ఉదాహరణ ఇస్తున్నాను నేనకి మిగతా చెప్పే అవసరం లేదు, ఒకటి ఉదాహరణ తీసుకుని అన్ని అర్థమవుతుంది. నిండా ఆకలి ఉంది మళ్ళీ తినే సామర్థ్యం కూడా ఉంది, జీర్ణం చేసే శక్తి కూడా ఉంది. అయ్యో ఇప్పుడు కొందరికి ఆకలి ఉంటుంది కానీ జీర్ణం శక్తి ఉంటుంది అవును కదా. ఆకలి నిండి ఉంటుంది కానీ తినరాదు ఎందుకు జీర్ణశక్తి లేదు. కానీ ఇక్కడ పరిస్థితి ఉంది ఒక వ్యక్తికి నిండా ఆకలి ఉంది జీర్ణం చేసే శక్తి కూడా ఉంది, రవ్వు తింటే రవ్వు కూడా అరవై అటువంటి శక్తి ఉంది కానీ ఆ వ్యక్తికి తినలేదు. దాన్ని ఏమంటారు దురదృష్టం అంటారు. కనుకనే అదేవిధంగా ఈ ఆత్మ వైకుంఠ లోకంకి చెందిన ఆత్మ అతి పవిత్రమైన భగవంతుని యొక్క అంశమైన ఆత్మ ఇక్కడ చేయబోతుంది మొత్తం కలుషితం అయిపోతుంది. ఏ విధంగా అయితే ఆకాశంలోకి వెళ్ళే నీటి చుక్క ఆకాశంలోకి వెళ్ళే నీటి చుక్క ఎప్పుడు పడుతుందో వర్షం రూపంగా ఇంత పవిత్రం ఉంటుంది. కానీ అటువంటి పవిత్రమైన నీటి చుక్క ఈ మట్టిలో పడేసరికి దానికి ఏం పేరు పడుతుంది బురద అవుతుంది. బురదను ఎవరు ఇష్టపడతారు ఇష్టపడతామా చూడదు ఇష్టపడేది. అదే పవిత్రమైన నీళ్ళు చూస్తేనే దాన్ని చూస్తేనే దాహం తప్పిడి తగ్గుతుంది చూస్తేనే ఇక తాగుతుంది వేరే విషయం చెప్పండి. అటువంటి పవిత్రమైన ఆత్మ ఇన్ని మంచి గుణాలు కలిగిన ఆత్మ ఏమైంది మట్టిలో పడి బురద అయిపోయింది. లేక వేడి వేడి పెంక మీద పడేసరికి ఆవిరైపోతుంది. కానీ అదే ఆత్మ అదే అదే నీటి చుక్క స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు ఒక కష్కల పడ్డదనుకో స్వాతి ముత్యం అయిపోతుంది. స్వాతి ముత్యం అంటే ఏంటి స్వాతి నక్షత్రంలో ఎప్పుడైతే కష్కల చుక్క పడుతుంది అనుకో అది ముత్యం అయిపోతుంది. ఇది ఆత్మది దురదృష్టం. కనుకని భౌతిక ప్రపంచంలో మనకు అనిపిస్తుంది అబ్బాయి ఎంత అదృష్టవంతుడు. కొన్ని విషయాలు చూసరికి అబ్బాయి ఎంత అదృష్టం అనిపిస్తుంది. కొంచెం డబ్బు చూసరికి కొన్ని బంగారు చూసరికి వాళ్ళ కుటుంబ సంసారం చూసరికి అబ్బాయి ఎంత అదృష్టవంతుడు అన్నీ ఉన్నాయనిపిస్తుంది. కానీ ఎవరు కూడా అదృష్టవంతుడు కాదు లోకంలో, అందరూ దురదృష్టులు. ఎందుకంటే అందరికి ఒక రోజు ఓడిపోయేది ఉంది. అందరూ ఓడిపోలే ఎవరి చేత కాలం చేత టైము అందరూ ఓడబడుతుంది లేదు. ఎటువంటి మన యవ్వనం ఎటువైంది టైం చేత ప్రభావం అయిపోయింది. అందం ఎటువైంది శక్తి ఎటువైంది యవ్వనము అందము శక్తి ఇక చివరికి కాలము మనతోని ఈ శరీరాన్ని కూడా లాగేసుకుంటుంది. దేని ఇంత గర్వముండే జీవితం అంతా నా శరీరము నా అందము నా డబ్బు నా బ్యాంక్ బ్యాలెన్స్ నా భార్య నా పిల్లలు నా ఆస్తులు నా ఇవి నాకు అని మృత్యు సర్వహరస్యాహం మృత్యు రూపంగా భగవంతుడు ఇస్తాడు. అన్నీ ఒక్కటి సెకండ్ ఎంత టైం పడుతుంది ఒక్క సెకండ్ లోపట్ల అన్నీ తీసేసుకుంటుంది. ఓడిపోతావు నువ్వు ప్రపంచమే జయం పొందొచ్చు అందరూ ఓడగొట్టచ్చు కానీ కాలంని ఓడగొట్టలేదు. ఈ విషయం అర్థం చేసుకొని ఒక తెలివంతుడు జ్ఞానపరుడు ఎప్పుడు వినయభావంతో ఉంటుంది. ఎందుకు నేను ఇంత పెద్ద ఉన్నా కానీ ఒక రోజు నా ఓడిపోయి ఉంది. ఎవరి చేత కాలం చేత ఓడిపోయి ఉంది. టైం నన్ను ఓడగొడుతుంది. కనుకనే ఎట్లా సమయ సబ్సే బడా బలవాన్ టైం ఏంది అందరికంటే శక్తివంతమైన విషయం ప్రపంచంలో. కనుకనే అందరూ దురదృష్టులే. కానీ
ఉందని చెప్తున్నా, అట్లయితే ఎట్లయితే ఉన్న విషయం చెప్తున్నా, ఉన్న విషయం చెప్తున్నా. కానీ ప్రాబ్లం తెలుసా, అసలు ఈ ప్రపంచంలో ఎవరికి వాస్తవిక విషయాలు ఉన్నాయో అవి విషయం చర్చించరు, అనవసరమైన విషయాలు చర్చిస్తారు. కానీ కొన్ని విషయాలను మనం చర్చించినా చర్చించకున్నా, ఇప్పుడు ఉదాహరణము స్కూల్లో పిల్లలు ఎగ్జామ్ విషయం ముచ్చేటట్టు ఇష్టపడరు. ఎందుకు? భయం వేస్తుంది, లేదా భయం వేస్తుంది, చదవబడుతుంది అనే విషయం చర్చించరు, ఇష్టపడరు. ఇప్పుడు స్కూల్లో ఉండి అన్ని ముచ్చట్లు నడతాయి, కానీ ఎగ్జామ్ విషయం ముచ్చట్లు నడతాయి. ఇప్పుడు మనం అందరం స్కూల్లో వెళ్ళున్నాం ఏదో ఒక సమయంలో, కానీ ఎగ్జామ్ విషయాలు చర్చ జరుగుతాయి. చర్చ జరుగుతుంది కేవలము ఎవరి మధ్యలో? తెలియవంతులు. ఎందుకు? ఇందులో నాకు తెలుసు ఈ ఎగ్జామ్ ఏం చేస్తుంది, నన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది ఎగ్జామ్. కనుకనే వాళ్ళు ఎగ్జామ్ విషయం చర్చిస్తారు, సొల్యూషన్ చర్చిస్తారు. కానీ అటువంటి వాళ్ళు ఎందరు? ఒక 2%. మీద 98 వాళ్ళు ఎగ్జామ్ ముచ్చటద్దు, కానీ ముచ్చట పెట్టినా ముచ్చట పెట్టకున్నా దాని సమయంకి ఆ ఎగ్జాము అచ్చుడే, మనం కూర్చుంటే ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ పేపర్ రాయడమే, తప్పుతుందా? సో అదేవిధంగా జనాలు మృత్యు విషయము చర్చించరు, కానీ ప్రామాణికమైన భక్తుడు, ప్రామాణికమైన వ్యక్తి దేని విషయం ఆలోచిస్తాడు? మృత్యు విషయం ఆలోచిస్తాడు. ఎందుకు? ఎందుకంటే అదే జంక్షన్ ఉంది. మృత్యు అనేది ఏంటి? జంక్షన్. ఎందుకంటే జంక్షన్ అంటే ఏంటి? జంక్షన్లోకి వెళ్ళి పైకి వెళ్తాయి. నేను ఏ తోవడతా, ఏ తోవటి ఎక్కడికి చేరుతానో అది నేను ఆలోచించకపోతే నా గమ్యం ఏంటిది? అదొకటవుతుంది. ఏ విధంగా స్టూడెంట్ ఎగ్జామ్ విషయము ఆలోచించకపోతే పని గట్టింది, బట్ జీతం ఏమవుతాడు? పాస్ అవుతుండొచ్చు. పాస్ అవుట్ పెద్ద విషయమా? పాస్ అవుట్ పెద్ద విషయం కాదు కదా. పాస్ అందరు అవుతారు, కానీ ఎవరికి మంచి జాబ్లు వస్తాయి, ఎవరికి మంచి కాలేజ్ అడ్మిషన్ దొరుకుతాయి? ఎవరైతే ఎగ్జామ్ విషయం ఆలోచించారో ఆ ఆలోచన బట్టి వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యారో, మంచిగా రాసిరో, వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, మంచి గ్రేడ్స్ వస్తాయి, వాళ్ళకి మంచి కాలేజెస్, మంచి జాబ్లు వస్తాయి. అవును కదా? సో కనుకనే ఎగ్జామ్ విషయం ఆలోచించడు, ఇది తప్ప. ఆలోచించకపోవడము అది తప్పు. అవును. కానీ ఈరోజు సమాజంలో అదే జరిగేది. మృత్యు తప్ప అన్ని విషయాన్ని మాట్లాడతారు, కానీ మృత్యు విషయం ఏదో మాట్లాడరు. కానీ ముఖ్యమైన విషయం ఉంది మృత్యు. ఎందుకంటే నా జీవితం నీ గతి ఏముందో ఆ పాయింట్ డిసైడ్ చేస్తుంది. ఊర్ధ్వా గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టసి రాజస జగన్య గుణ వృత్తస్య అధో గచ్చంతి తామస. కృష్ణుడు గీత చాలా స్పష్టంగా చెప్తుంది. నువ్వు సాత్వికమైన జీవితం గడిపినావు అనుకో, ఊర్ధ్వ గచ్చంతి. ఊర్ధ్వ అంటే ఏంటి? పైకి. ఈ 14 లోకాలు ఉన్నాయి. బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు 14 లోకాలు ఉన్నాయి. మధ్యలో పృథ్వీ ఉంది. పృథ్వీ పైన 7 స్వర్గలోకాలు, కింద పృథ్వీ పైన 6 స్వర్గలోకాలు, కిందనేమో 7 నరక లోకాలు, మధ్యలో పృథ్వీ. టోటల్ 14. పృథ్వీ బట్టి మీద 6, కింద 7, తినేది 14. ఈ 14 భవనాలు ఉన్నాయి. సో ఊర్ధ్వ గచ్చంతి సత్వస్థ. నువ్వు సాత్వికమైన జీవితం గడిపినావు అనుకో, ధార్మిక జీవితం గడిపిన అనుకో, ఊర్ధ్వ పైన ఉన్నతమైన లోకాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. మధ్య తిష్టసి రాజస. రాజసిక జీవితం గడిపినావు అనుకో, మధ్య తిష్టసి, అక్కడనే ఉండిపోతుంది, మధ్యలోనే. కానీ జగన్య గుణవృత్తస్య, చేయలేని పనులు ఎత్తావు అనుకో, పాపకర్మలు ఎత్తావు అనుకో, ఏమంటావు? అదో గచ్చంతి తామస. తో వెల్లుడు ఖాయం, తప్పది. ఇట్లా అనుకో, నువ్వు చావు. శరీరము చనిపోయినామంటే ఈ శరీరం అంతమైంది, మొత్తం కథ ఒడిచిపోయింది. కథ ఒడిచిపోతుంది, కథ స్టార్ట్ అవుతుంది, కొత్త కథ స్టార్ట్ అవుతుంది. కానీ దాని విషయం ఎవరు చర్చించరు. ఇదే పెద్ద దురదృష్టం. ఎందుకంటే ఈరోజు
నువ్వు పెద్ద గొప్పమైన బంగ్లా ఉండొచ్చు, కానీ ఈ విషయమే చర్చించకపోతే ఆలోచించకపోతే ఆ బంగ్లాకు ఉన్న సెఫ్టీ ట్యాంక్లా పురుగైపోతుంది. ఎవరి మలమూత్రం నేను కూడా నీ కుటుంబ సభ్యుల మలమూత్రం నింపుకొని ఆ కుటుంబ సెఫ్టీ ట్యాంక్లో పుడతావు. ఎందుకు? ఆసక్తి బాగుంది కదా. నా పిల్లలు, నా మనమడు, నా కొడుకులు, నా కోడళ్ళు ఆసక్తి బాగుంటుంది. ఇప్పుడు తల్లలో కదా చిన్నపిల్లలకు ఆసక్తి బాగుంటే ఆ పిల్ల మూత్రం పోసిన 5 పోసిన వాళ్ళకి తప్పని కదా, ఇక సంతోషపడతాడు. ఎందుకు? ఆసక్తి. ఆసక్తి ఉన్నప్పుడు విషయం అర్థం చేసుకోండి. ఎవరి పట్ల అయితే ఆసక్తి ఉంటుందో ఆ వ్యక్తి దోషాలు మనకైతే కనిపించలేము, నచ్చుతాయి. పక్కపొన్న పిల్ల ఉత్సవం అయ్యేది ఏమంటాను, ఇంకా తన పిల్ల పోయేది ఆహా పరమానం వస్తుంది, ఓ నావాడు ఉత్సవం అట్లా. ఎందుకు? నావాడు. ఈ ఆసక్తి ఏం చేస్తుంది? ఆ ఆసక్తి వల్ల నువ్వు అదే ఇంట్లో అదే సెఫ్టీ ట్యాంక్లో వాళ్ళ మలమూత్రం నేను కూడా పురుగై పుడతావు. లేకుంటే కిచ్చిన కప్పులు అయిపోయి ఎందుకు నా ఇల్లు లేకుంటే బాగా ఆసక్తి ఉందనుకో అదే రోడ్డు మీద అదే ఇల్లులా కుక్క అయి పుడతావు. ఎందుకు? ఎప్పుడు నా ఇల్లు చుట్టూ తిరుగుతావు. మనకు అనిపిస్తుంది ఈ కుక్క పిల్లల మాట ఆడ వచ్చింది ఇల్లు చుట్టూ తిరుగుతుంది, ఈ నీళ్ళు వేసిపోతుంది. కుక్క పిల్ల ఏంది? మీ తాతనే. తాత ఇల్లు కట్టిండిపోయిండు, కానీ ఆసక్తి బాగుంది. నా ఇల్లు ఓన్ కంపెనీ ఓన్ బాధ్యత ఓడతామంటారు అని తాత ఆసక్తి ఉండేది. కుక్క అయిపోయాడు, కుక్క అయి ఇల్లు చుట్టూ తిరుగుతుండు. ఇక మన్మడు కుక్కతో నాట పెడతాడు. తాతతో నాట పెడతాడు. ఆ కుక్క కూడా తోకుప్పుడు అది నడుతుంది. పిల్లలు సంక్షేత్రం అప్ప కుక్క మంచిగా ఉందని ఇటు మమ్మీ అన్నం మీద పాలి అని తాత మన్మడే ప్రేమ ఉంటుంది కదా. కానీ తాత ఉండకపోయా మన్మడితో ముద్దులాడదా ఉండకపోయా. తాత ఏమైనా కుక్క వచ్చి ముద్దులాడుతాడు మన్మడితో. ఇదేంటి? ఇది ఆసక్తి. ఆసక్తి ఆత్మను ఓని, అది అక్కడే తింపుతుంది. చెప్పుడు ఒక క్షణం ఒక సమయం ముందు నువ్వు బంగ్లకు ఓనరే ఉంటుంది, ఇప్పుడు కుక్ అయినావు. నేను అదృష్టం క్లీనర్ ఓనర్ ఇంకా క్లీనర్. మన్మడు అక్కడ బయట పోయి దుడి పోయినతో బాగా గరమ గరం అని పోయి తింటావు. మన మజాను నా మన్మడే కదా, బయట కదా మన్మడే, నా ఇంట్లో నా రక్తమే ఏమంటారు, నా రక్తమే నా మూత్రమే. వేయడానికి కఠినం అనిపిస్తాయి, కానీ భక్తులారా అర్థం చేసుకుని ఇది వాస్తవం ఉంది. ఒక విషయము వేయడానికి నచ్చకుండా కానీ ఇష్టం అనిపించకుండా కానీ వాస్తవమే. ఇక వాస్తవం ఎప్పుడు చేదు ఉంటుంది, సత్యం ఎప్పుడు చేదు ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. కానీ మందు చేదున్నా కానీ తీసుకోవాల్సింది. ఏ విషయం ఆలోచించి ఈ మందుతో నాకు నా రోగం తగ్గుతుంది, నాకు ఆరోగ్యం అవుతుంది అనే విషయం తెలిసిననుకో అది ఏంటంటే చేదు ఉంటుంది. ఏమన్నా గ్రహిస్తావు? కళ్ళు మూసుకోరన్నా. ఇప్పుడు మందే అంటే ఆ మందు కాదు, ఈ మందు డాక్టర్ మంది అంటే లేదు, ఈ మందు మద్యమే కొంచెం ఆనితమని చిరట్ల కళ్ళు మూసుకొని ఒకటే వేసుకుంటూ అవుతారు. ఎందుకు? తెలుసు నమ్మకం లేని కొంచెం కిక్ వస్తుందని. కొన్ని గంటల కోసం టెన్షన్ మర్చిపోతారు. కళ్ళు మూసుకొని చూసిన కళ్ళు మూసుకొని నాకు అనిపిస్తుంది మరి ఇంత బాగుంటే ఇంత అవుతారు, అంత కష్టం ఎందుకు మరి? కానీ తెలుసు దాని ప్రభావం తెలుసు కాబట్టి కళ్ళు మూసుకొని అవుతారు. అదే విధంగా ఇవి కూడా మింగాల్సింది, సత్యం మింగాల్సిందే. కనుకనే ఒక ప్రామాణికమైన వ్యక్తి ఎప్పుడు జీవితంతో పాటి నేను ఎట్లా బతుకుతున్నా అనే విషయంతో నేను ఎట్లా చస్తాను అనే విషయం కూడా ఆలోచిస్తాను. ఏ విధంగా బతుకు విషయం ఆలోచిస్తే బతుకు మంచి అవుతుందో అదే విధంగా మరణం విషయం ఆలోచిస్తే మరణం కూడా మంచి అవుతుంది. కానీ ఆ విషయంపై ఎవరు చర్చించరు. ఎందుకంటే ఎవరు ఇష్టపడరు. అంటే అశుభం శుభం స్వామి శుభం పలుకుంది. శుభం పలకండి, ఇవన్నీ అశుభాన్ని మాట్లాడతాడు. అశుభాన్ని తప్పుతుందా? దాని విషయము చర్చించకపోతే అశుభం దొరుకుతుంది. నేను చెప్పినట్లు ఇంటి ఓనర్ కుక్కవుడు, ఇది శుభమా అశుభమా?
ఏ ఇండివిజువల్కైతే ఉన్నతమైన లోకాలకు వెళ్ళి ఉన్నతమైన సుఖాలను మంచి అవకాశం ఉందో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, మన్మళ్ళది మలముద్ర తింటున్నాడు. అది శుభమా? కనుకనే ఈ ప్రపంచంలో అందరూ దురదృష్టులే, ఉన్నోడు లేనోడు. కనుకనే ఈ దురదృష్టమైన స్థితిని, ఈ దురదృష్టాన్ని అదృష్టంలో మారాలంటే అందరు ప్రయత్నిస్తారు కదా. లేనోడు ఏమనిపిస్తుంది, కొంచెం డబ్బు వచ్చిందనుకో నా అదృష్టం మారుతుంది. నా పెళ్ళి కానోడు పెళ్ళి అయితే నా అదృష్టం మారుతుంది అంటాడు. మారుతుంది ఖచ్చితంగా, ఎట్లా మారుతుంది అది. పిల్లలు లేకపోతే నా పిల్లలు పుడితే నా అదృష్టం మారుతుంది, మారు ఖచ్చితమే. కానీ ఎట్లా టైం చూపెడుతుంది కదా. తినేంత వరకు అనుభవించినంత వరకు అనిపిస్తుంది లడ్డు మంచిగా ఉంటుంది అని. కానీ లడ్డు తినబోతే దాన్ని ఇఫెక్ట్ ఏందో తర్వాత తెలుస్తుంది. కానీ అప్పుడు చెప్పేసి ఉండదు ఇక అనుభవించడం తప్ప. కనుకనే ఈ దురదృష్టమైన స్థితిని, ఈ దురదృష్టంని అదృష్టంలో మార్చాలనేది మార్గం ఒక్కటే ఉంది. నిజమైన అదృష్టం అంటే ఏంటి? నిజమైన అదృష్టం అంటే ఇవన్నీ సమస్యలకి బయటపడు. ఏ సమస్యలు? మనకు ఇష్టం లేనటువంటి సమస్యలు, మనము తప్పించుకోలేనటువంటి సమస్యలకి బయటపడే ఇది నిజమైన అదృష్టం. మరేంటది? ఈ జన్మ మృత్యు జర వ్యాధి, పుట్టుకము, మరణము, ముసల్తనము, ఇంకా వ్యాధులు, ఇళ్ళకెళ్ళి బయట వరుడే ఇది నిజమైన అదృష్టం. ఎందుకంటే ఆత్మతో సంబంధించిన విషయాలు కావు. ఆత్మకు పుట్టుడు, ఆత్మకు మరణం తెలియదు, అది నచ్చది. ఆత్మ ఎప్పుడు యవ్వనం ఉంటుంది, దానికి ముసలాడు ఇష్టపడేది. కనుక మనం ఇష్టపడము ముసలాడు, మనం ముసలాడు ఇష్టపడము, మనం చనిపోయి ఇష్టపడము, మనము రోగిష్ఠులు ఇష్టపడతామా? ఎందుకు ఇష్టపడము? ఎందుకంటే మనం ఆత్మలము. దీనికి ప్రూఫ్ ఇది. కానీ అంటారు ప్రూఫ్ ఏమో చెప్పుండ్రి, నేను ఆత్మలని ప్రూఫ్ ఏంటి? ఇదే ప్రూఫ్. ఎందుకు నువ్వు ఎందుకు ఇష్టపడతావు? ఎందుకంటే ఇది ఆత్మది గుణం కాదు. ఆత్మకు పుట్టుకము మరణం అన్నది తెలియదు. ఆత్మకు రోగం అంటే ఏం తెలియదు. ఆత్మకు ముసతం అంటే తెలియదు. కానీ బలవంతంగా ఇష్టం ఉన్న ఇష్టం లేకుండా ఆత్మకు ఆ పుట్టుకంది, ఆ మరణంది, ఆ ముసల్తనంది, ఆ రోగాలది దుఃఖము అనుభవించబడుతుంది. ఇది పెద్ద దురదృష్టం. దిస్ ఇస్ ద రియల్ మిజరీ. అంటే ఏమి తగ్గితే మనకు ఏ వస్తువు ఇష్టం లేదో, మనందరికీ వస్తువు ఇష్టం ఉండదు. తింపులా అన్ని ఇష్టం ఉన్నది ఉంటుంది. ఎవరికి మనకు నచ్చంటే ఇది ఒకరు 1000 రూపాయలు ఇచ్చినా కానీ ఏమంటాము, అద్దరు పోయి నీవే ఉంచుకో, కానీ నేను మాత్రం అది తినను. కానీ ఎవరన్నా 1000 రూపాయలైంది 1000 టన్నులు పెట్టి 1000 టన్నులు ఇచ్చి తినట్టు అనుకో, ఇష్టం లేదు, మళ్ళీ తినబెడుతుంది, బలవంతంగా తన్ను పడి తినబెడుతుంది. అదేంటి? అదృష్టం. అంత దురదృష్టం. ఎందుకు? ఇష్టం లేదు, నచ్చది, కానీ తప్పించుకునే ప్రసక్తి. దిస్ ఈజ్ రియల్ మిస్ఫార్చ్యూన్. ఇది నిజమైన దురదృష్టం. ఇంక మనం అందరం అనుభవిస్తుంది. చెప్పు, మనపై ఎవరు ఇష్టపడుతుంది? మనం ఉన్న పరిస్థితి, ఏ పరిస్థితి ఉన్నామో అది మన ఇష్టమైన పరిస్థితి. ఆలోచించి మీరు చెప్పే అవసరం లేదు. మీరందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారో అది మీకు ఎంత ఇష్టం ఉంది. ఇంకా అలాగే ఎంత తప్పించుకునే ప్రయత్నిస్తారు. ఎవరికి ఇష్టం లేదు, అందరూ అలాగే తప్పించుకునే ప్రయత్నిస్తారు. దానికి ప్రూఫ్ ఏంటి? రుజువు ఏంటి? మీరు కట్టేటప్పుడు ప్రూఫ్ ఏంటి? మీరు ఇంత కష్టపడుతున్న డబ్బు సంపాదించిన దేనికోసం? ఉన్న పరిస్థితులకి వెళ్ళే బయటపడాలి. ఉన్న పరిస్థితిని మార్చడానికి. ఎందుకంటే ఏంటి? ఎందుకు మారుతాం మనం? ఇల్లు ఎందుకు మారుస్తాం? నచ్చితే మారుతామా? ఇష్టం ఉంటే మారుతామా? ఇష్టం లేకనే మార్చం. జాబ్ ఎందుకు మారుతాం? ఇష్టం ఉంటే మారుతామా? విడాకులు ఎందుకు అది? ఇష్టం ఉంటే ఇష్టం లేకనే. ఇష్టం లేకనే
అదేవిధంగా మనం మన జీవితంలో పరిస్థితులు మార్చే ప్రయత్నిస్తాము. ఆ పరిస్థితులు మార్చడానికి మనం కష్టపడుతున్నాం. విషయానికి మనం కష్టపడి దేనికోసం? మన పొట్ట కోసం కాదు, కేవలం మన పొట్ట కోసం కాదు, మన బట్ట కోసం కాదు. ఎందుకంటే మన పొట్ట కోసము మనం ఎంత కష్టపడుతున్నామో అంత కష్టపడే అవసరం లేదు. ఆలోచించరు మీరు ఈ విషయం మీద. ఈరోజు మీ సంపాదనకి వెళ్ళే నేను చెప్తున్నా, మీకు చాలా చెప్తున్నా, 25% మీరు బతకచ్చు మీ పొట్ట. ఎంత? 25%. కానీ మిగతా 75% కూడా సరిపోతలేదు. దేనికోసము? మీ పొట్ట కోసం కాదు, అన్ని ఫాల్తు విషయాల కోసం, అనవసరమైన ఫాల్తు అంటే ఏంటి? అనవసరమైన విషయాల కోసము, దేనివల్ల అయితే మీకు ఏం లాభం లేదు, ఆ విషయాల కోసం వేస్ట్ అవుతుంది. మరి ఎందుకు? 25% ఉన్న సంసారం వెళ్తుంది. నేను 25% పనిచేస్తే నేను హాయిగా ఉండొచ్చు. మీద 75% సమయము నేను ఇంకేదో మంచి విషయం కోసం వాడుకోవచ్చు. కానీ నేను 75% ఎక్కువ పనిచేస్తున్నా, ఎక్కువ కష్టపడుతున్నా, తక్కువ తిండి ఉంటున్నా, తక్కువ తిరుగుతున్నా, 75% ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నా, 75% తక్కువ నిద్రపోతున్నా, 75% తక్కువ తింటున్నా, పని ఎక్కువ చేస్తున్నా, కానీ తిండ్రు అంతే తక్కువ ఉంది. మీ పైకి ఎందరూ హాయిగా కూర్చుంటే ఒకప్పుడు తింటే చెప్పలేదు, హాయిగా ఇట్లా సంతృప్తిని ప్రేమ కొద్ది మీకు ఇట్లా తినండి, ఇంకొకటి రొట్టె తినండి, ఇంకొంచెం అన్నం పెట్టుకోండి, ఇంకొంచెం కర్రీ కొంచెం అని. మీ అదృష్టం మంచిగా ఉంటుంది. లేకపోతే మీరు ఇంటికి పోయేసరికి ఎక్కడో అక్కడ ఏం లోపాలు ఉంటారు. పోయి అలా బాగులు ఎత్తుకొని చపాతీది వారేసి దీనికోసం మీరు కష్టపడు. దానికంటే నేను మోడల్. మరి హోటల్లో పోతే మంచిగా కూర్చున్నట్టు అడిగితారు, అనలేదు అడిగారా? సరిగ్గా హోటల్ పెట్టారు, ఆ రోడ్ల మీద కూడా మంచిగా జొన్న రొట్టెలు చేసి మంచిగా సార్ తినండి, ఇంకోటి తినండి వాడుతారు. కానీ చేసుకున్న పిల్లము, చేసుకున్న భార్య, కన్న పిల్లలు వాళ్ళ పట్టేలేదు. వాళ్ళు కష్టపడుతున్న ఎవరి కోసం? మీరందరూ ఆలోచించండి. మీ వచ్చిన శాలరీలోకి వెళ్ళి మీకోసం, మీ శరీరం కోసం, మీ అవసరం కోసం 5% కూడా కాదు. మీ ఖర్చు 5% కూడా మీ శాలరీలోకి వెళ్ళి 95% అయిపోతుంది. ఎవరి కోసం? ఇట్లాంటి నేను ఇది అప్పటితో చూసుకోండి, ఈ భార్య పిల్లల కోసం చేయొద్దని చెయ్యండి. కానీ చెప్పే విషయం ఏంటంటే మనం అందరం మన పరిస్థితులు మార్చే ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా పరిస్థితి ఇష్టపడతలేదు. ఇది దురదృష్టం. అదృష్టం అంటే ఏంటి? అదృష్టం అన్నప్పుడు మనం ఉన్న పరిస్థితుల మనం దాన్ని అంగీకరించాల్సింది. ఇంతో అంగీకరించు కాదు, మనం ఎంతో సంతోషపడాల్సింది. ఎస్, ఇంకా నాకు దీని తప్ప ఇంకేమద్దు, ఉన్నామా లేకుండా సార్లు నాకు కావాల్సింది అన్నింది, దీనికంటే కద్దని ఎవరు చెప్పుకున్నా ఈ లోకంలో? సంతృప్తి పొందినవాడు ఎవరు? రూపాయి ఉన్నప్పుడు 10 రూపాయలు అనిపిస్తుంది, కానీ 10 రూపాయలు వచ్చిన తర్వాత 100 రావాలనిపిస్తుంది, 100 వచ్చిన తర్వాత 1000 రావాలనిపిస్తుంది, 1000 వచ్చిన తర్వాత లక్ష తర్వాత కోట్లు రావాలి. అంటే ఉంది చూడు సత్యం. 3 4 5 4 అంటే విషయం బరోబర్ ఆమోదిస్తున్నది. జరగదా? సపోర్ట్ తర్వాత పడాలి, మీ సపోర్ట్ మీరు అన్నది పర్ఫెక్ట్. అది ఇప్పుడు ఈ మనసు ఎక్కపోవచ్చు, కానీ నేను గ్యారెంటీ చాలా చెప్పా. మీరు రాత్రి నిద్రపోయినప్పుడు ఆ సమయంలో మీకు నా మాటలన్నీ తిరుగుతాయి. స్వామి ఇప్పుడు మాట బరువు ఉండే అని. కనుకనే 10కి వెళ్ళే 100 రావచ్చు, 10కి వెళ్ళే కోట్లు పొందవచ్చు. అది ముఖ్యం కాదు. ముఖ్యమైనది
మనసు శాంతి, హృదయం సంతృప్తి. దీన్ని మనము ఆ 1,00,00,000 రూపాయలతో కూడా పొందలేము. 1,00,00,000 రూపాయలతో కూడా మనసు శాంతి ఇంకా హృదయం సంతృప్తి పొందలేము. కనుకనే ఎవరికైతే ఇది పొందిందో మనశ్శాంతి ఇంకా హృదయం సంతృప్తి, ఆ వ్యక్తే నిజమైన అదృష్టవంతుడు. లేకపోతే మిగతా అందరూ దురదృష్టులే, అందరూ దురదృష్టులే. కనుకనే ఆ దురదృష్టంని అదృష్టంలో మార్గం అంటే దానికి మార్గం ఒక్కటే ఉంది. ఒకే ఒక్క మార్గం అంటే ఏంది? తన నిజస్థితిలోకి వచ్చి తన నిజస్థితి ప్రకారం వ్యవహారం చేసాడు. అంటే విచారం చేయాలి. ఇప్పుడు మీరు అందరూ పనికి పోతారు, అట్టుకోతారు, కానీ అక్కడ ఏం జరుగుతుంది? నట్టు జరుగుతుంది. నట్టు అంటే ఏంటి? మీరైతే లేదో ఆ విధంగా మాట్లాడబడుతుంది. ఇష్టపడతాం చాలా ఫార్మల్గా. ఎందుకు? నా పరువు పోతుంది, కొంచెం జనం ఉండాలా, ఇమేజ్ ఉండాలా, ఉండేదా, నా ఒక హోదా ఉండాలి, మంచిగా వెళ్ళాలి, మంచిగా. కానీ అవన్నీ ఆర్టిఫిషియల్, నచ్చదు అది. ఇప్పుడు పెళ్ళిళ్ళ మీరు అందరూ పెళ్లి చేసుకుని ఉన్నారు, నవ్వుతావు, చేసుకోలేదని అవుతుంది. తప్పది ఇప్పటి నుంచి. నువ్వు పెళ్ళప్పుడు నువ్వు ఎంత మంచి బట్టలు వేసుకో, ఎంత మజా ఉంటుంది. అవే బట్టల కోసం నువ్వు గంటల హైదరాబాద్ అటు షాపింగ్ చేసుకుంటావు, దుకాణంలో పట్టి తీసుకుంటా, ఇది నచ్చలే అది నచ్చలేదు. కానీ నేను చెప్తున్నా ఛాలెంజ్గా, ఇది అనుభవం అంటే అనుభవం కాదు, జనం అనుభవం చెప్పింది. లగ్గల కూడా ముఖం రాదు ఫోటోలు దిగేటప్పుడు. అవే బట్టలు మనకి బరువు అవుతుంది, వశపడదు. ఆ పట్టు కట్టుకొని ఆ బట్టలు పెట్టుకొని మళ్ళీ పొద్దు నుంచి తిండే ఉండేది. అందరూ పోట్ల మీద పోట్లు తినేసరికి 3 అవుతుంది. పక్క కొంచెం కూల్ డ్రింక్ తీసుకొని తాగట్టు కూర్చున్నాం. ఇగో ఇది మన తాత వల్ల పెద్దనాన్న కొడుకు వల్ల మనమాడు అని అమ్మ చెప్తుంది. మళ్ళీ అబ్బాయి అక్కడ వచ్చాను ఇప్పుడు ఇగో ఈ మా పెద్ద బాబు వల్ల వాళ్ళ కొడుకు, ఆ కొడుకు వల్ల దోస్తుల బిడ్డ. ఇది స్టేజ్ ఇంట్రొడక్షన్. అప్పుడు అది ఎవరు అర్థం కాదు. అప్పుడు ఒకటే తెలుసు ఏది నటన. లోపల ఏమవుతుంది? చూస్తారా కొంచెం అయితే 2 నిమిషాలు చేసానుకో చూసుడు కూర్చున్నామంటే మందిలో అంటే ఆడ ఫోటోగ్రాఫర్ సార్ కొంచెం పోజ్ ఇవ్వండి, కొంచెం ఇట్లా పట్టుకోండి, కొంచెం అట్లా పట్టుకోండి, కొంచెం ఇట్లా అట్లా ముఖం మీద లైట్లు. మళ్ళీ సార్ కన్ను బాధ్యతలు కొంచెం ఇట్లా చూడండి, సార్ కొంచెం చెప్పగలుగుగా ఉంటుంది. సార్ మేడం 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 కొంచెం మేడం కొంచెం ఎంటికన్నా ఉంటుంది, మేడం కొంచెం ఈ బెల్లం నెత్తిన జీలకర్ర కొంచెం బాగా ఉంటుంది మేడం. ఇక్కడ నేను ఒకడు చూసిన ఇదే రోడ్డు ఒకరు ఇట్లనే ప్రోగ్రామ్ అయిపోతున్నా, కారు కూడా 4 ఎగురేడు, కొట్టెళ్ళం 10 మంది, ఎగురు 4 ఇంటి గిది రోడ్డు లోపల నాకు ఇష్టపడి చూసిన ఒకటి. మరి అబ్బాయి అమ్మాయి ఎట్లా చూస్తే దూరం వెళ్ళాను. పది మంది డబ్బులు కొడుతున్నారు, 7 4 ఈ లోపల పరిస్థితి సొలువు ఈయనే గిప్పులకు సొలువు కాకుందని అప్పుడు అనిపించింది 7,000 ఆడినాము. దానికోసం ఎన్ని ప్లాన్లు వేయచ్చు? ఆ భారత కోసం ఎన్ని కష్టం పెట్టచ్చు? ఆ కార్యం ఎన్ని సీసాలు ఉండొచ్చు? ముందుకు 3 గంటలు వేసిపోతుంది కదా. ఈ అంశం ఉంది, ఆ అంశం ఉంది, ఈ పూజ ఉంది, ఆ పూజ అని ఒకరోజు నిద్రలు అయిపోయాయి. తిండిలో ఎప్పటికప్పుడు 4 గంటలు తినే చెప్పు. నేను అదే మీటర్ పడే అనిపించింది. మీటర్ పడేది ఇక జీతం అది ఇట్లా పెడుతుంది. ఇక
వేర్ ఇస్ హ్యాపీనెస్? ఎక్కడ ఉంది? కనుక నేను ఎందుకని చెప్తున్నంటే అది వ్యక్తి నిజస్థితి కాదు. నిజస్థితి అంటే ఏంటి? మనం ఇంట్లో ఉన్నట్లుంటాం. మనం అందరం ఇంట్లో ఉంటే ఎట్లుంటాము, బయట ఎట్లా ఉంటాం. బయటకి ఏమైనా నటన ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు పౌడర్ క్లీన్ పెట్టుకుంటామా? చెప్పండి. ఇంట్లో ఉంటే బనీది ఏ బనీ ఉంటుంది? సమ్మర్ వేరు. సమ్మర్ వేరు తెలుసు కదా ఏంటి? అందరూ అలా బనీలో ఎండాకాలం స్పెషల్ డిజైన్ తారేము ఊడ్చిన బయట అట్లా బంద్ చేసుకున్నాం. కానీ అదే ఇంట్లో బయట పడుతుంటే అదే బనీ మీద 1000 రూపాయలు ఆగి ఉంటుంది. ఇస్త్రీ కొట్టింది. ఇంట్లో లొంగి కూడా ఒక్కోలేదు, పాత లొంగి ఇట్లా ఊడ్చే మనకి అసలు లొంగి ఓ చెడ్డి గబ్బు చెడ్డి గబ్బు అలా. కానీ ఎప్పుడు అనిపిస్తుందా గబ్బని? ఆ చెడ్డి తువాల గబ్బు అనిపిస్తుందా? అనిపి ఎందుకు? అది న్యాచురల్. వ్యక్తి అయితే కంఫర్టబుల్ ఫీల్ అయ్యేది ఇంట్లో. ఎందుకంటే అదే వాడికి ఇచ్చే స్థితి. కానీ ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పడతాడా? మొత్తం నటించి సాగుతుంది. ఎందుకు? జనాలను కూడా ఒక ఇంప్రెషన్ చేసి ఉంది. ఇది చూడు నేను ఎట్లున్నాను, నాకేం తక్కువ. కానీ నటన ఎక్కువసేపు ఆ నటనే మనకు ఏమిస్తుంది? ఇసుకిచ్చింది, ఫ్రస్ట్రేషన్, నిరాశ అనిపిస్తుంది. కనుక ఎప్పుడు ఏమార్చు? ఎప్పుడు ఇంటికి వస్తా, ఎప్పుడు ఇంటికి వచ్చానికి ఫస్ట్ పోయి వెళ్తాం. ఫ్రీ కావాలా? అదే ఆత్మ కావాల్సింది. ఆత్మ ఎప్పుడు ఏమనుకుంటుంది? ఎప్పుడు ఈ ఉపాధులకి నేను బయటపడతా, ఈ శరీరం ఎప్పుడు బయటపడతా, ఈ సమస్యలకి, ఈ కష్టాలకి, ఈ బాధలకి, ఈ జన్మము, ఈ మృత్యు, ఈ ముసుగును, వ్యాధి ఎప్పుడు బయటపడతా? ఎందుకంటే ఆత్మ నిజస్థితి ఏముంది? ఇంటికి చేరుకోవడము, ఆ వైకుంఠం చేరుకోవడము, ఆ సచ్చిదానంద స్వరూపుని పొందడము, ఇంకా ఆ స్వరూపుని పొందిన తర్వాత భగవంతుని సేవ చేసుడు. ఇది ఆత్మ నిజమైన స్వరూపం. ఇంకా ఈ పెళ్ళ పెద్ద అమ్మాయిలు అలా మేకప్లు ఇవి అవి 10 విషయాలు అనుకుంటారు. అందుకని పెద్ద విషయం ఏంటి? అది ఆర్టిఫిషియల్ జుట్టు ఇంత పెద్ద. నిజంగా ఏంటి ఇంతే ఉంటాయి. కానీ పెళ్ళప్పుడు ఇంత జుట్టు చూపెట్టాలి కదా. ఆ సవరం పెట్టుకొని దానికి పువ్వులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మళ్ళీ దానికి 10 కుట్లు పడకుండా దినవసం ఉండాలి కదా, దారిపోకుంటారు. మళ్ళీ ఎత్తుకుని ఇంత బెల్లం జీలకర్ర అంటే అది ఎండకాలం ఇంకా నాకచ్చిగా పూర్తుంటుంది నిద్ర కిందాక. చలికాలం అంటే అది ఎండకాలం బెల్లం కదేది జీలకర్ర బెల్లం. ఇంటికి అత్త నేను చూసినా కదా. ఇంటికి వచ్చరికి ఆ పూల దండలు ఒక ఇవి ఒక ఎప్పుడైనా మ్యాక్స్ వేసుకున్నారు. ఇప్పుడు మీరు గ్రాసం మీకు ఎక్కడ ఉంటుంది, నేను చెప్తా కానీ మీరు అన్ని ఫంక్షన్లో కొంటూ ఉంటారు. కానీ ఫంక్షన్లు వేసుకున్న బట్టలు మీరు ఇంకే ఉంటారా? ఇంటికి అతను ఫస్ట్ పని ఏంటి? ఎక్కడి అక్కడ పారేసుకొని ఆ మంచం మీద ఇంట్లో బెడ్ మీద వచ్చే వెంటనే పరమానందం. విచారం మీది ఆ ఫీలింగ్. ఇంటికి చేరుకున్న తర్వాత బట్టలు నగలు తీసిన ఏం ఫీలింగ్ అవుతుంది? ఒక అద్భుతమైన ఫీలింగ్ అవుతుంది. ఎందుకు? నేను నా ఇంట్లో ఉన్నా, ఇష్టం ఉన్నట్టు ఉన్నా, ఇష్టం ఉన్నట్టు అంటున్నా, ఇష్టం ఉన్నట్టు చెప్తున్నా. అది ఫీలింగ్ వేపుతుంది. మనం చుట్టూ ఇంటికి పోదాము, వాళ్ళు ఎంతైనా సౌకర్యం చేయాలి, కానీ ఆ ఫీలింగు ఇవ్వలేదు. ఎంతో కొంచెం పెట్టినప్పుడు ఏళ్ళు అలా కూర్చుంటే ఏం చెప్తుంది మన ఇంట్లో ఉంటే ఎట్లా కావాల్సి పోయి ఆడవాడుకొని లుంగేసుకో, చెడ్డ వేసుకో, భారత్లో ఉండే ఏం టెన్షన్. ఇష్టపడు టీవీ, ఇష్టపడు విజయం, ఇష్టపడి చేయం. ఫీలింగ్ జరుగుతుంది. సో కనుకనే ఆత్మది ఫీలింగ్, అది ఆత్మకు ఫీలింగ్, ఇది వైకుంఠంది. అది నిజస్థితి, సచ్చిదానంద స్వరూపం నిజస్థితి. కనుకనే ఎంతవరకు ఆ నిజస్థితి చేరుకోమో అంతవరకు ఆత్మ బాధపడి ఉంటుంది, నిరాశ చెంది ఉంటుంది, ఆ దురదృష్టమైన స్థితి ఉంటుంది అది. కనుకనే ఆ దురదృష్టం నుంచి అదృష్టంకి మారాలంటే మార్గం ఒక్కటి ఉంది. ఆత్మను తన నిజస్థితికి చేర్పియాలి. ఆ నిజస్థితి అంటే ఏంటి? జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. ఆత్మ స్వరూపమైంది
కృష్ణుని ఒక నిత్య దాసుడు. కానీ మనము ఆ కృష్ణుని నిత్య దాసుడు తప్ప భార్య, పిల్లలు, సమాజము, సంఘము, కులము, దేశము, రాష్ట్రము ఇక ఏం లేకపోతే ఇంటి కూడా కుక్క దాసులే ఉన్నాము. అవునలేదు, ఇంట్లో ఎవరికి దాసులు కదా, మనం ఎవరి దాసులే ఉండేది, ఎవరి దాసులో ఏం పొందాల్సింది, ఇంకా ఎవరి దాసులో ఏం పొందుతున్నాము. కృష్ణదాసులై మనం ఎంతో ఆనందం అనుభవించాల్సింది, శాశ్వతమైన దివ్యమైన ఆనందం అనుభవాల్సింది కేవలము కృష్ణుని దాసులై. కానీ అది మానేసుకొని ఆ ఒక్క వ్యక్తి దాసత్వం మానేసుకొని లెక్కలేని వ్యక్తి దాసం అంగీకరించి ఎదురు కేవలము దుఃఖమే దుఃఖం అనుభవిస్తున్నాం. దేనికోసము? చెప్పల సుఖం. చెప్పలంటే ఏంటి? క్షణికమైన. బిఫలే సేవిను కృపణ దుర్జన. బిఫలే, విఫలం అంటే ఏంటి? ఎలాంటి ఫలం లేకుండా ఫలితం లేనటువంటి సేవ చేసిన ఎవరి? కృపణ దుర్జన. దేనికోసము? చపల సుఖల వల్లాగిరే. చపల సుఖం కోసం వాళ్ళు కొంచెం సుఖం అందిస్తారు కాబట్టి ఏంటి తెలుసు, వాళ్ళ లంగాలు బద్మస్లాని, కానీ వాళ్ళ సుఖం అవుతున్నారు. కానీ వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు, కొంచెం సుఖం అందిస్తున్నారు అంతే. శనిగా మన 5-10 నిమిషాల సుఖం. దానికోసం ఏంది? చలిలా, ఎండలా, వర్షంలా మీపైకి ఎవరికి లేకపోతుంది కదా. ఈ చలికాలము ఎవరికి పొద్దున లేకపోతుంది, ఎవరికి పనిపోవాలనిపిస్తుంది, ఎవరికి అనిపించింది? ఇంట్లో లేపినా కానీ ఇంకో 5 నిమిషాలు అంట, కానీ తప్పుతుందా? లేవుడే, లేచుడే, పోవుడే, పని చేసుడే, ఎంత నచ్చినా ఎంతేమైంది. దేనికోసము? చపల సుఖం. కానీ ఆత్మ ఇది చపల సుఖంతో సంతోషపడి కాదు. ఎందుకంటే ఆత్మ యాపిటైటు, ఆకలి ఉంటుంది. బాగా ఆకలిన ఆత్మకు నువ్వు రొట్టె చెప్తున్నావు, అది గుండె కూడా ఈడుకలు రాలేదు, సంతోషపడతారు. ఆత్మ భగవంతుని యొక్క అంశము. భగవంతుడు అనంతుడు, ఆత్మ అనంతమైనది. భగవంతునికి ఆనందము అందించే పొందే కెపాసిటీ ఎంత ఉంది? అనంతమైనది. ఆత్మ కూడా అంతే ఉంది. ఆ అనంతమైన కెపాసిటీకు మనము ఒక చుక్కెత్తుంటాం. ఇప్పుడు ఏడాది వ్యక్తి నడిచి 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 ఆ నీళ్ళు ఎత్తుతుంది, నీళ్ళు కావాలి. అటువంటి వ్యక్తికి ఆ నీళ్ళు నోరేరు 2 చుక్కలు పెడుతుంది. ఆ 2 చుక్కలోని ఇంకా దాహం పెంచుతుంది. ఇంకోటి ఫస్ట్ అవుతుంది, లేకుంటే ఫస్ట్ ఎందుకని ఆ 2 చుక్కలు ఇంకా ఫస్ట్ అవుతుంది. ఎందుకు? అది నేల కూడా జారలేదు. కనుకనే ఈ లోకంలో సుఖం లేదని కాదు, సుఖం ఉంది. ఎటువంటి సుఖము? ఆ 2-3 చుక్కల సుఖం కోసం దినమంతా పిండబడుతున్నాం. ఎందుకు? అంత అవసరం లేదు, అంత పిండి అవసరం లేదు. భగవంతుడు సేవ చేసుకోండి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని చేయండి, అర్థం గీత అర్థం. మీరున్న పని చేయండి, కానీ దాంతో పడి ఆత్మకు తన నిజస్థితి చేయండి. భగవంతుని సంబంధం ఇంకా భగవంతుని సేవ. కృష్ణునితో సంబంధం ఇంకా కృష్ణ సేవలు ఎందుకు? ఎందుకంటే ఆత్మ ఇది కృష్ణుని యొక్క అంశము, ఇంకా మిగతా ఎవరి అంశం కాదు. ఏ విధంగా మీ కొడుకు బాధ్యత ఏంది? ఆయన పేరు పక్కన మీ పేరు రాసుకోవాలి, ఇంకో పేరు అంత ఎప్పుడు ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు ఆయన పేరు ఏం పేరు? శ్రీవర్ధన్ తేజ్. నీ పేరు? నాగార్జున. శ్రీవర్ధన తేజ పక్కన పేరు అతను. అప్పుడు ఇస్తాం. ఎందుకు? కన్నుని నేను, పెంచడం నేను, అన్ని చేసిన నేను, పక్కన పేరు అత్త. ఎట్లా అనిపిస్తుంది? అదే కృష్ణ చెప్తున్నాడు, కన్నుని నేను,
పెంచడం నేను, పోషించడం నేను, భరించమని నేను. గీత చెప్తుంది కదా, ఉపదృష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర. నేను ఎవరిని? ఉపదృష్ట, సూపర్వైజర్ని. హనుమంత పర్మిషన్ ఇచ్చేవాడిని, భర్త భరించేవాడిని, భోక్త భోగించేవాడిని, మహేశ్వరుని. కానీ మనము ఆ వ్యక్తిని వదిలిపెట్టుకొని ఆ వ్యక్తిని పక్కేసి ఆ వ్యక్తిని పట్టించుకోకుండా మనము మిగతా అందరినీ కష్టపడుతున్నాం, అందరి సేవ చేస్తున్నాం. ఏమవుతుంది? నిరాశ చంద్రుడు కాలమే. ఎందుకంటే ఆత్మైది కృష్ణుకు అంశం. సర్వయోనిషు కౌంతయ మూర్తయ సంభవంతియా తాసాత్ మహాబ్రహ్మయోని అహం బీజా ప్రదాపిట. కృష్ణమంటుండు ఇంత మానవులే కాదు, 84 లక్షల యోనులు ఉన్న ప్రతి ఒక్క జీవులు ఎవరు? వాళ్ళకు ఇత్తులం ఇచ్చే తండ్రి నేనని చెప్తుండు. వాళ్ళకి అహం, అహం అంటే నేను అంటే కృష్ణుడు, అహం వారు, బీజ బీ అనేది ఇస్తున్నాను, ప్రద ఇవ్వం ఇచ్చే పిత. ఇప్పుడు మీరు అందరూ చివరి ఇస్తున్నాం, మీ ఇతులందరేమో మీ పిల్లలు పుట్టారు కదా, మీరు ఎంత గర్వపడుతున్నా కొడుకున్న బిడ్డని. అదేవిధంగా మనం అందరము ఆత్మలందరము భగవంతుని కొడుకులు సంతానం. కానీ మనం ఆ సంబంధం అర్థం చేసుకోక ఆ సంబంధం వేయగొట్టుకొని లోకం అందరూ సేవెత్తున్నాం. ఏమిస్తారు? తృప్తి వాడు ఇంకా ఆకలిపోతుంది, ఇంకా విసుగచ్చిపోతుంది, ఇంకా నిరాశ అవుతుంది. కనుకనే ఆత్మను తన ఆత్మ యొక్క నిజస్థితిని అర్థం చేసుకొని ఆ నిజస్థితికి అనుకూలంగా మనము మన జీవితం యొక్క కార్యకలాపాలు చేయాల్సింది. అదే దురదృష్టంతోని మనకు అదృష్టం చేస్తుంది. నేను ఉదాహరణ ఇక చర్చిస్తాను, మనం నచ్చేవాళ్ళు చర్చిస్తాం. ఏమైనా ప్రశ్న ఉంటుంది కదా చివరికి. ఈరోజు ఇప్పుడు చర్చించిన విషయం ఏమైనా ప్రశ్న ఉంటుంది కదా, సందేహాలు? హరే కృష్ణ.